ఎంత మౌనంగా ఉంటావో అంత బలం, ఎంత ఓర్పుతో ఉంటావో అంత విజయం, ఎంత వినయంగా ఉంటావో అంత గౌరవం, ఎంత కష్టపడతావో అంత ఫలితం. సుఖం మనిషిని శోభన్ని చేస్తుంది, కష్టం బలవంతుణ్ణి చేస్తుంది. ఎదగాలంటే తట్టుకోవాలి, గెలవాలంటే కష్టపడాలి. అవకాశాలు విజయానికి మార్గం చూపుతాయి. మీ అన్నవాళ్ళు ఆ దారిలో అడుగడుగునా అండగా నిలబడతారు. సరైన మార్గంలో ఉన్న ఎవరైనా విమర్శిస్తున్నారంటే లోపం మీలో కాదు, మిమ్మల్ని అర్థం చేసుకునే వారిలో ఉందని గ్రహించండి. గెలిచిన వారు ఎప్పుడు ఓడిపోలేదని కాదు, ఎన్నిసార్లు ఓడినా ప్రయత్నం ఆపలేదని. ఒక అగ్గిపుల్ల అడవిని తగలబెట్టగలదు, కోపంలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని నాశనం చేయగలదు. ప్రతి ముగింపులో ఒక కొత్త ఆరంభం దాగి ఉంటుంది. దాన్ని గుర్తించిన వారే గమ్యాన్ని చేరుకుంటారు. డబ్బు ఉంటేనే ఇచ్చే మర్యాద ఎక్కువ రోజులు నిలవదు, కానీ గుణం చూసి ఇచ్చే గౌరవం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుంది. మూర్ఖుల నుంచి పొగడ్తలు ఆశించటం కన్నా మంచివాళ్ళ మందలింపు వినటం మంచిది. కొన్ని ప్రమాదాలను తప్పించుకోవాలంటే కొన్నిసార్లు కదలకుండా ఉండటమే మంచిది. చీకట్లో ఒంటరిగా ఏడుస్తూనే ఇతరుల ముందు ఎలా నవ్వుతూ ఉండాలో నేర్పిస్తుంది జీవితం. ఒక్క ప్రతికూల ఆలోచన చాలు, మీరొకరిపై పెట్టుకున్న నమ్మకం క్షణాల్లో కూలిపోవటానికి. జీవితంలో ఎవరికీ చెప్పకూడని 3 నిజాలు. 1. మీ సంపాదన ఎవరికీ చెప్పకండి. 2. మీ తదుపరి ప్లాన్ రహస్యంగా ఉంచండి. మీ బలహీనతలను శత్రువులకు కూడా తెలియనివ్వకండి. మంచి మాట మనసును మార్చగలదు, మంచి ఆలోచన జీవితాన్నే మార్చగలదు. రేపటి గురించి అవసరానికి మించి ఆలోచిస్తే ఈరోజు ప్రశాంతత పోతుంది. జరిగేది జరగక మానదని నమ్మినప్పుడు జీవితం కాస్త తేలికగా అనిపిస్తుంది. మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ ఉండాలి. మౌనంగా ఉండే ప్రతి క్షణంలో ఆలోచన ఉండాలి. ఎందుకంటే మాటలు బంధాలను పెంచితే మౌనం ప్రమాదాలను తప్పిస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా తెలియని దాన్ని నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నేర్చుకోవటం ఆగిన క్షణమే ఎదుగుదల ఆగిపోతుంది. ఆడిన ప్రతిసారి గెలవాలని లేదు, కానీ ఓడినప్పుడు అది నేర్పిన పాఠం గుర్తుంచుకోవాలి. మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి. నిజాన్ని నమ్మిన వారు ధైర్యంగానే ఉంటారు. అబద్ధాన్ని ఆశ్రయించిన వారు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. కోపం నిప్పు వంటిది, అది చల్లని వేడిని మాత్రమే ఇస్తుంది, వెలుగును కాదు. క్షమాపణ చల్లని జాబిలి వంటిది, అది చల్లని వెన్నెలను ఇస్తుంది. సంతోషంగా ఉండటం అంటే సమస్యలు లేకపోవటం కాదు, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండటం. ఎవరికీ మాట ఇవ్వద్దు, నిలబెట్టుకోలేనప్పుడు మాయ మాటలు చెప్పొద్దు. మిమ్మల్ని కోల్పోయిన తర్వాత బాధపడే వాళ్ళకన్నా మిమ్మల్ని కోల్పోకూడదని భయపడే వాళ్ళే విలువైన వాళ్ళు. అందరినీ నమ్మేయకూడదు, అందరూ మీ వాళ్ళు కాదు. ఈ విషయాన్ని మీ అనుకున్న వాళ్ళే మీకు నేర్పిస్తారు. మీతోనే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవారి కన్నా గొప్ప శత్రువు ఉండరు. అలాగే మీ లోపాల్ని మీ ఎదుటే చెప్పేవారి కన్నా గొప్ప మిత్రుడు ఉండడు. ఏ వాతావరణంలో ఉంటే మీ ఆరోగ్యం పాడైద్దో అదే వాతావరణంలో ఉంటుంటే మీరు కోలుకోలేరు. అది చుట్టూ ఉండే ప్రదేశాలైనా మనుషులైనా. కోపంలో బంధాన్ని దూరం చేసుకోవద్దు. జీవితంలో సహనం ఉన్నవారికి కాలం సరైన సమయంలో అన్ని అందిస్తుంది. ఎంత ఎత్తుకెదిగినా మూలాలు మర్చిపోకూడదు. వేళ్ళు బలంగా ఉన్నప్పుడే చెట్టు నిలబడుతుంది. కోపంలో తీసుకునే నిర్ణయం
సంతోషంలో ఇచ్చిన మాట చాలాసార్లు ఇబ్బందిని తెచ్చిపెడతాయి. మనసుకు చికిత్స మందులతో కాదు, మంచి మాటలతో కూడా లభిస్తుంది. సమస్యలు దాచుకోవటం కాదు, పంచుకోవటం పరిష్కారానికి మొదటి అడుగు. జీవనోపాధినిచ్చే ఏ పనిని చులకనగా చూడకూడదు. కష్టపడి సంపాదించిన రూపాయి ఎంతో సంతృప్తినిస్తుంది. నీ లక్ష్యానికి మార్గం కనిపించకపోతే నిరాశ చెందకు. దాన్ని నువ్వే నిర్మించుకోవాలి. కొన్నిసార్లు ఎదురు చూడటం కంటే అవకాశాలను సృష్టించుకోవటమే గొప్ప విజయం. నిన్ను పైకి తీసుకెళ్లిన మెట్లనెప్పుడూ తక్కువగా చూడొద్దు. ఎందుకంటే రేపెప్పుడైనా దిగేటప్పుడు అవే అవసరమవుతాయని మర్చిపోవద్దు. మిమ్మల్ని అర్థం చేసుకుని అండగా నిలబడే ఒకరుంటే చాలు. ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగొచ్చు. క్షమించటం బలహీనత కాదు, అది మీ గొప్పతనానికి నిదర్శనం. ప్రతీకారం కన్నా క్షమాగుణమే మనశ్శాంతినిస్తుంది. ఇతరుల కష్టాన్ని చూసి ఎగతాళి చేయొద్దు. తల్లిదండ్రుల మనసు నొప్పించవద్దు. మార్పు ఒక్కటే శాశ్వతం. జీవితంలో ఏది ఒకేలా ఉండదు. ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు. ఈరోజు ఉన్న సుఖం ఎల్లప్పుడూ నిలవదు. ఎవరి ప్రయాణం వారిదే. మీ జీవితంలోకి మనుషులు వస్తూ పోతూ ఉంటారు. చివరి వరకు మీతో ఉండేది మీ నీడ మాత్రమే. మీ సమస్యలను మీరే ఎదుర్కోవాలి. నమ్మకం మరియు బంధాలు. మితిమీరిన నమ్మకం ఎప్పుడూ నష్టాన్ని తెస్తుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తించే మనుషులుంటారు. డబ్బు, హోదాను బట్టే లోకం గౌరవిస్తుంది. సమయం చాలా విలువైంది. పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవచ్చు, గతించిన సమయాన్ని తిరిగి తీసుకురాలేము. కాలం ఎవరి కోసం ఆగదు. మీరు ఇతరులకు ఏమిస్తారో అదే మీకు తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఎదురవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.